కేంద్రకం మరియు కణ పొర మధ్య ఉన్న జెల్లీ లాంటి పదార్థాన్ని ఏమంటారు? సైటోప్లాజం. లిట్మస్ ద్రావణం ఆమ్లం లేదా క్షారం లేనప్పుడు దాని రంగు ఎలా ఉంటుంది? ఊదా రంగులో ఉంటుంది. చాలా ఆకుపచ్చ సైవం ఎక్కడ నివసిస్తుంది? మంచినీటిలో. బ్రెడ్ తయారీలో ఏది ఉపయోగపడుతుంది? సాకరోమైసిస్ సైరామిసియో. సాధారణ ఉప్పు యొక్క సుమారు పరమాణు బరువు ఎంత? సాధారణ ఉప్పు యొక్క సుమారు పరమాణు బరువు అనేది 58 గ్రాముల పర్ మోల్. గాలిలో మండే మెగ్నీషియం రిబ్బన్ ఉత్పత్తి చేస్తుంది. ఎలా అంటే మెగ్నీషియం ఆక్సైడ్ మరియు వేడి మరియు కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఆధునిక ఆవర్తన పట్టికలో బంగారం యొక్క పరమాణు సంఖ్య ఎంత? 79 అని ఏయుతో సూచిస్తారు. ఏది ఆహార సంరక్షణగా ఉపయోగించబడదు? సుక్రోజ్ని ఆహార సంరక్షణగా ఉపయోగపడదు. మెండలీఫ్ యొక్క ఆవర్తన నియమం దేనిపై ఆధారపడి ఉంది? పరమాణు ద్రవ్యరాశి. శక్తి ఉత్పత్తి సమయంలో గ్లూకోజ్ పైరువేట్ల ఎక్కడ విచ్ఛిన్నమవుతుంది? కణ ద్రవ్యం వద్ద విచ్ఛిన్నమవుతుంది. నిరుద్యోగంకు గల కారణం ఏమిటి? ఒక నిర్దిష్ట ప్రాంతానికి పెద్ద ఎత్తున వలస వెళ్ళడం అనేది నిరుద్యోగానికి కారణం. ఏ నిరుద్యోగం కొంతవరకు ఆర్థిక వ్యవస్థకు మంచిగా పరిగణించబడుతుంది? ఘర్షణ నిరుద్యోగం. యుఎన్చే ఏర్పాటు చేయబడిన ఎస్డిజి యొక్క సరైన లక్ష్య సంవత్సరం క్రింది వాటిలో ఏది? ఇది 2030 సంవత్సరానికి మొత్తం 17 లక్ష్యాలు. ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం రెండు అధిక స్థాయిలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే పరిస్థితిని ఏమంటారు? స్తబ్దత. వడ్డీ లేదా అసలు మొత్తం ఎంతకాలం చెల్లించకపోతే రుణం నాన్ పర్ఫార్మింగ్గా మారుతుంది. 90 days. డబ్బు సరఫరా యొక్క క్రింది చర్యలు ఏది తక్కువ ద్రవ్యంగా పరిగణించబడుతుంది? M4. దేన్ని క్రెడిట్ మనీగా చూస్తారు? డబ్బు విలువ గేడతం వస్తు విలువ. భారతదేశంలో స్టాక్ మార్కెట్ను నియంత్రించేది ఏది? సెబీ. మొదటి 5 సంవత్సరాల ప్రణాళిక యొక్క వాస్తవ వృద్ధి రేటు ఎంత? 3.6%. జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడింది? ఇది ఎన్ఆర్ఈపీ అనేది 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించబడింది. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసే విటమిన్ ఏది? విటమిన్ సి. లాక్టిక్ ఆమ్లం ఎక్కువగా దేనిలో ఉంటుంది? పెరుగు. పిండి పదార్థాలను గుర్తించడానికి కింది పరీక్షల్లో ఏది ఉపయోగిస్తారు? దేన్ని ఉపయోగిస్తారంటే అయోడిన్ పరీక్షను. ఏ మొక్కల కణజాలం మొక్కల పెరుగుదలకు బాధ్యత వహిస్తుంది? మెరిస్టీమ్స్. హాట్ వాటర్. కఠిన జలంలో ఎక్కువ మొత్తంలో ఏముంటాయి? కాల్షియం మరియు మెగ్నీషియం కణాలు ఉంటాయి. కాల్షియం మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. కాల్షియం ఫాస్ఫేట్ యొక్క పరమాణు సూత్రం ఎంత? Ca3P4 క్లాస్ 2. గాజుపై రాయడానికి ఏది ఉపయోగపడుతుంది? హైడ్రోజన్ ఫ్లోరైడ్. ఏ దేశంలో కఫాలా విధానాన్ని రద్దు చేశారు? సౌదీ అరేబియా. మిస్తీ పథకం అనేది దేనికి సంబంధించిందంటే మడ అడవుల పునరుద్ధరణ గురించి. గ్లోబల్ క్లైమేట్ లిటిగేషన్ నివేదిక దేనిని ఏది ప్రచురిస్తుందంటే యుఎన్ఈపీ అనేది గ్లోబల్ క్లైమేట్ లిటిగేషన్ నివేదికను ప్రచురిస్తుంది. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్కు ఏ సంస్థ గుర్తింపించింది? యునెస్కో. నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఏ రాకెట్ను ఉపయోగించారు? జిఎస్ఎల్వి F-16 ఉపగ్రహం ద్వారా ప్రయోగించారు. న్యాచురల్ ఫేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్ అని దేన్ని పిలుస్తారు? SA నోడ్. మొక్కల కణం యొక్క లక్షణం ఏది? గర్భరిక్తిక. పిండం యొక్క ఏ దశలో శరీరంలోని అన్ని అవయవాలు గుర్తించవచ్చు? పిండము దశలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.